హాయ్ వీవర్స్, ఈరోజు నేను రాగి దోశ చేస్తున్నానమ్మా. నేను మెథడ్ చూపిస్తున్నాను. ఇదిగో ఈ గిన్నె ఉంది కదా, ఈ గిన్నెలో నిండా మినపప్పు తీసుకున్నాను ఒకటి. ఓకేనా? అందులో సగం భాగం బియ్యం తీసుకోవాలి, సరేనా? అప్పుడు మీ దగ్గర రాగులు ఉంటే, నా దగ్గర రాగు లేదు, పిండి వాడుతున్నాను. ఓకేనా? మీరు రాగులు ఉంటే 2 రాగులు వేసుకోండి, 2 అమ్మ, సరేనా? నేను ఇది గ్రైండ్ చేసేటప్పుడు ఇది 2 వేసుకుంటాను పిండి. 2 స్పూన్ మెంతులు అమ్మ, 2 స్పూన్ మెంతులు వేసుకోండి. నానబెట్టేసాను నేను నిన్న, నానబెట్టి రాత్రి రుబ్బి పెట్టుకున్నాను. ఇదిగో ఫర్మెంటేషన్కి, ఇదిగో ఎంత చక్కగా అయింది చూడమ్మా ఫర్మెంటేషన్. ఇదిగో చూసారా? ఓకేనా? ఇప్పుడు నేను దోశలు వేసి చూపిస్తాను మీకు. ఉప్పు వేసుకున్నానమ్మా, 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. నీళ్ళు పోసుకుంటున్నాను కొద్దిగా, ఎందుకంటే ఇది చాలా తిక్కగా అయిపోయింది. చూడమ్మా, 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఇదిగో బాగా కలపాలి, ఇలా కలుపుతూనే ఉండాలి. మనం నూరిన తర్వాత కూడా బాగా కలపాలమ్మా 5 నిమిషాలు. ఇదిగో ఇలా చేసుకోవాలి. ఇదిగో లిక్విడ్ ఇలా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. ముందు ఇదిగో ప్యాన్ పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేశాను. కొంచెం నూనె రుబ్బుకోవాలమ్మా, ఇలా వేడి అయింది ప్యాను. ఇప్పుడు దోశ వేసుకుంటాను. మీకు ఎంత పెద్ద కావాలి అంత పెద్దగా వేసుకోవచ్చు. ఇప్పుడు నూనె రైట్ రౌండ్ పోసుకోవాలమ్మా. ఇదిగమ్మా తీస్తున్నాను. ఇప్పుడు తిప్పేశాను, చూడమ్మా తీసేస్తున్నాను ఇప్పుడు. ఇదిగో, ఓకేనా? ఇదంతా మీకు అందరికీమ్మా. ఓకేనా? ఇది టమాటా చట్నీ నూరాను ఇంకో. ఓకేనా? ఇది నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.